ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనము సంపూర్ణ కార్తీక మహాపురాణమును పారాయణం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు కార్తీక మాసంలో 5వ రోజు కాబట్టి సంపూర్ణ కార్తీక మహాపురాణంలో 5వ రోజు అధ్యాయములు పారాయణము చేసుకుందాము. ముందుగా ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని కథలన్నీ కూడా మన ఛానల్ ద్వారా వినండి. నిన్నటి రోజున పాపాత్ముడైనటువంటి అజామీలుడు చనిపోయినప్పుడు వాని ఆత్మను తీసుకొని పోవడానికి యమదూతలు వస్తారు. అదే సమయానికి విష్ణుదూతలు కూడా వస్తారు. అప్పుడు యమదూతలు విష్ణుదూతలతో మీరెవరు, ఎందు గురించి వచ్చారు అని ప్రశ్నిస్తారు. అప్పుడు విష్ణుదూతలు యమదూతలతో ఈ విధంగా అంటూ ఉంటారు. సంపూర్ణ కార్తీక మహాపురాణము 5వ రోజు పారాయణము 9వ యమదూతల ప్రశ్నలకు చిరునగవు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి అని అన్నారు. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఈ విధంగా సమాధానం ఇయ్యసాగారు. సూర్య చంద్రాగ్ని వాయురు ఆకాశ గోసంధ్యలు 10 దిశా కాలాలు వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవారు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్యా సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయటపెట్టుకునేవానిని, మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవానిని, కన్యాశుల్కాలతో జీవించేవానిని, వాపీకూప తటాకాది నిర్మాణాటంకపరులని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచిన వానిని, కేవలం భోజనం గురించి ఆలోచించేవానిని, ఇతరులు దానం చేసిన దానాన్ని నిరోధించేవానిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వానిని, బ్రాహ్మణ, అశ్వ, గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామీలుడంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగములోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు అని అన్నారు. యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులు ఈ విధంగా సమాధానం చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకాలకు అర్హత కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన కానీ దుస్సంగమాన్ని వదిలి సత్సంగములో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జప హోమా తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జనాకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత అనగా గురువులు, పరోపకారశీలురు, హరిపూజాప్రియులు, హరినామ జపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కర్తలు వీళ్ళెవరూ కూడా మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి ఆ యొక్క తీర్థాన్ని పావనము చేసేవాడు, త్రాగేవాడు, తులసి కాష్ట మాలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతులందు ఉండగా అనగా కార్తీక మాసంలో, మాఘమాసంలో, వైశాఖ మాసంలో ప్రాతస్నానమును ఆచరించేవాళ్ళు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనము చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు?
ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధముగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్ని అంతటినీ వినిన అజామీలుడిలోని జీవుడు తన శారీరక కృత దాసీ సాంగత్యాది పాపాలను తలంచుకుని దుఃఖిస్తూ ఉన్న జీవుడు స్పృహామయుడై అచ్చరి పొందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగినాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపైన, నా నాలుకపైన హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరినామస్మరణము చేయసాగాడు. కాబట్టి జనక మహారాజా, కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించుకో అంటూ ఆపాడు వశిష్ఠ మహర్షి. 9వ సమాప్త. 9వ అధ్యాయము సమాప్తము. ఇప్పుడు 10వ అనగా 10వ అధ్యాయము. జనక ఉవాచ. జనక మహర్షి ఈ విధంగా అంటున్నాడు. వశిష్ఠ మహర్షితో ఈ విధంగా అంటున్నాడు. ఓ వశిష్ఠ మహర్షి, ఈ అజామీలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు అని సవిస్తరంగా చెప్పు అన్నాడు. వశిష్ఠ ఉవాచ. వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు. నీవడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పార్షదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఈ విధంగా చెప్పసాగారు. యమదూతల ఆరోపణము, యముని ఉపదేశము. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణపరుడు అయిన అజామీలుని యందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వాళ్లను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవంత క్రోధోద్రిక్తుడైనటువంటి యమధర్మరాజు జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించినవాడై ఆ కింకరులతో ఈ విధంగా అన్నాడు. ఓ కింకరులారా, కించిదపి పుణ్యవిహీనోపి ఆ అజామీలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణము చేయడం వలన సమస్త పాపాలను నశింపచేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించునో అదేవిధముగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలము కైవల్యపదగాములే అవుతారు అంటూ సేవకులను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనాపరుడయ్యాడు. అజామీలుని పూర్వజన్మ. అజామీలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడు, దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాని అయి దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలాన్నంతటినీ మోసుకొని వచ్చి భార్యని పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చేయి, ముందు కాసిని మంచినీళ్ళియ్యి, అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వన మదాశ్రిత అయి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపు ఆలోచనలకు అంతరాయము కలిగించాడనే కోపంతో తన ముష్టిఘాతముతో ఆ భార్య భర్తను ఘాతించింది. అడలి బడలి ఉన్న భాపనుడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్ళి భిక్షాటనతో బ్రతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకుని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని తాంబూల చర్వణము చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరికన
తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణచారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి శ్రుతక్రీడకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకుని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరినామస్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. అనగా ఆ అజామిలుడు పూర్వజన్మలో కార్తీక పౌర్ణమి రోజున శివాలయం వెళ్ళి శివుని సందర్శించుకున్నాడు మరియు హరినామాన్ని స్మరించాడు. కాబట్టి అజామిలునికి చనిపోయే సమయంలో చివరి క్షణంలో హరినామస్మరణము చేయవలనటువంటి కోరిక కలిగింది. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నేర్పినటువంటి బ్రహ్మచారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవం పొంది కన్యాకుబ్జములోని చండాల గృహములో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసికి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతరకాలంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు. కాబట్టి ఓ జనక మహారాజా, నువ్వు అడిగిన అజామిలుడి పూర్వకథ ఇది. సమస్తమైన పాపములకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. ఇది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. అనగా ఎన్ని పాపాలు చేసినప్పుడే కూడా హరినామాన్ని స్మరించినట్లయితే తప్పకుండా పాపమంతా పోతుంది అన్నటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనటంలో ఏమీ సందేహం లేదు. మోక్షాసక్తులకు మురహరి నామస్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకాలను పాపాలను పారదోరుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండటం వలన ఎవరైతే దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరకప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో విన్నప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ కార్తీక మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో కలిసి సమాన సుఖాలు అనుభవించుతాడు. ఏవం శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే 9వ 10వ అధ్యాయం సమాప్తః. 9-10 అధ్యాయములు సమాప్తము. 5వ రోజు పారాయణము సమాప్తము. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.